ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారందరికీ నమస్కారం అండి. ఈ పేరుతో ఉన్న స్త్రీ కన్యా రాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. కాబట్టి మీరు మాత్రం ఈ స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు ఈ సమయంలో అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అయినప్పటికీ అసలు వీరికి ఏ విషయంలో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి? ముఖ్యంగా కన్యా రాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఏ విధంగా రాబోతుంది? ఆ వచ్చిన అదృష్టాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనే విషయాలు, అలాగే ఏ పేరుగల స్త్రీ ఈ కన్యా రాశి వారికి అతిపెద్ద శత్రువు, ఆమె మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చెయ్యబోతోంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా, మీరు పాటించవలసిన పరిహారాలతో పాటుగా, మీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఒంటరిగా ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు ఏ స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు, అలాగే ఈ సమయంలో అదృష్టం ఏ విధంగా మీకు పట్టబోతుంది అనే పూర్తి విషయాలను వివరంగా తెలియజేస్తాం. ఇక వివరాలకి వెళ్తే కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే స్త్రీ పురుషులు ఉన్నారో వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడైతే మీకు అద్భుతంగా, ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక కన్యా రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకూలత అనేది ఎంతో బాగా ఈ సమయంలో కనిపిస్తుంది. అంటే గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అధికంగానే పొందుకుంటారు. మీ వ్యాపారాలు అద్భుతమైన లాభాల బాటలు నడిసి మీ కళ్ళతో మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు లాభాలను పొందుకుంటారు. ఆర్థిక పరంగా మీరు మీ జీవితంలో స్థిరపడతారు. ఇక ఈ సమయంలో మీరు డబ్బులను బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు అస్సలే కనిపించడం లేదు. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే 4 వైపుల నుండి ధనరాబడి రాబోతోంది. అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ, ఇన్ని రోజులు మీరు ఎంతో కష్టపడి కింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ కన్యా రాశి వారు చాలా అంటే చాలా అలంకార ప్రియులు. ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు. ఈ కన్యా రాశి వారు ఎంత అందంగా అవయవ సౌష్ఠవంతో చాలా చక్కగా చూడడానికి ఉంటారో, అంతే వీరి మనసు కూడా చాలా అందంగా, సౌమ్యంగా ఉంటుంది. వీరి మాట తీరు అద్భుతంగా ఉంటుంది. వీరు మాట్లాడే ప్రతి మాట కూడా వినసొంపుగా ఉంటుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఏదైతే మాట్లాడతారో ప్రతి ఒక్కరు కూడా వీరి మాటలు వినాలని చాలా ఉత్సాహపడతారు. వీరితో స్నేహం చేయాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టము. ఏ విధంగా అయితే డబ్బులు కష్టపడి సంపాదిస్తారో అదే విధంగా వీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ డబ్బులను పొదుపు చేయడానికి ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఇష్టాన్ని చూపిస్తారు. ఇక ఈ కన్యా రాశి వారు వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ, ఇక ముందు కానీ ఎస్ అనే అక్షరం పెరగల స్త్రీలు పరిచయం అయితే మాత్రం వారితో మీరు అతిగా స్నేహం చేసి వారితో అతిగా మాట్లాడడం అనేది మీకు మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీ జీవితంలో అంతా మంచే జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకొని జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి కన్యా రాశి వారు మాత్రం క్రమం తప్పకుండా శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నేతితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా మీరు చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కోరుకునే
కన్యా రాశి వారు మీ యొక్క వ్యాపారం 3 పూలు 6 కాయలుగా సాగి మీ జీవితంలో ఆర్థిక పరంగా స్థిరపడతారు. అదేవిధంగా కన్యా రాశి వారు లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరం అని చెప్పొచ్చు. అలాగే లలితా సహస్రనామం చదవడం వల్ల లేదా వినడం వల్ల మీకు అత్యున్నతమైన ఫలితాలు మీ జీవితంలో లభిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌కి వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.